ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా, ఏంటంటది, నా రక్తము వలననైనా అన్నాడు. రొట్టె ఏంటి? నా శరీరము. పాత్రలో ద్రాక్షరసం ఏంటి? నా రక్తము. అంటే ఇప్పుడు మన చేతిలోనికి ఏం తీసుకురాబడుతున్నాయి? బాగా చెప్పండి, యేసుప్రభు చెప్పిన భాషలో చెప్పండి. దేవుని శరీరము, దేవుని యొక్క రక్తము. అంటే సామాన్యమైన విషయం కాదు ఇది. యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క రక్తము ఎవరి కొరకు? ఇది మళ్ళనే మీ కొరకు, మీ కొరకు. అంటే యేసుప్రభు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు? ఏమి ఏర్పాటు చేశాడు? ఆయన శరీరమును, ఆయన రక్తమును. జాగ్రత్తగా వినండి, ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. మీకు తెలుసా గుళ్ళో ప్రసాదం పెట్టినప్పుడు ఎలా తీసుకుంటారో? తెలుసా మీకు? ఆ భక్తి చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఒకవేళ గబుక్కుని అదేమైనా ఆ పట్టుకునే విధానం చూడండి, దాని పట్ల వారు డివోషన్ చూడండి, దాని పట్ల వాళ్ళ గౌరవం చూడండి, దాని పట్ల వాళ్ళ మర్యాద చూడండి. ఏమీ లేని దానికే అంత మర్యాద, అంత గౌరవం, అంత డివోషను ఇస్తే, యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట నా శరీరము, నా రక్తము అని చెప్పిన దానికి ఈరోజు అది మన దగ్గరికి వస్తున్నప్పుడు, మన చేతిలోకి వస్తున్నప్పుడు ఎలాంటి వారమై తీసుకుంటున్నాము? ఆ డివోషన్ ఉందా? ఆ గౌరవం ఉందా?